దగ్గు జలుబు మందులపై కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. 2 ఏళ్లలోపు చిన్నారులకు దగ్గు జలుబు సిరప్లు ఇవ్వొద్దంటూ ఆదేశాలు ఇచ్చింది. అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలను జారీ చేసింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్లో కాఫ్ సిరప్ వల్ల 11 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో కేంద్రం ఈ కీలక ఆదేశాలను జారీ చేసింది. చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంతో కాఫ్ సిరప్లపై డీజీహెచ్ఎస్ చర్యలు తీసుకుంటోంది. దగ్గుమందు నమూనాలను టెస్ట్ చేసి ఆదేశాలు ఇచ్చింది కేంద్రం ఆదేశాలతో కాఫ్ సిరప్లను బ్యాన్ చేసింది తమిళనాడు ప్రభుత్వం. అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్రం ఇచ్చినటువంటి ఈ సలహాలు సూచనలు పాటించాల్సిన అవసరం ఉంది, ఈ ఆదేశాలు పాటించాల్సిన అవసరం ఉంది అంటూ తెలుస్తోంది. ముఖ్యంగా 2 ఏళ్ల లోపు పిల్లలకి ఈ దగ్గుమందు ఇవ్వకపోవడం మంచిది, ఇవ్వద్దు అంటూ కేంద్రం సూచిస్తోంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్లో చోటు చేసుకున్న ఘటన మనకు తెలిసిందే. పెద్దలకు ఉపయోగించేటువంటి ఈ కాఫ్ సిరప్ని చిన్నపిల్లలకు ఇవ్వడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 11 మంది. ఈ నేపథ్యంలో డ్రగ్ రెగ్యులేటర్ దీనికి సంబంధించి టెస్టులు చేస్తోంది. ఒక జైపూర్కు చెందినటువంటి సంస్థ వీటన్నిటిని తయారు చేసింది. అయితే మొత్తం 660 తయారు చేయగా 594 వివిధ షాపులకి సప్లై చేసినట్లుగా తెలుస్తోంది. అయితే రిమైనింగ్ ఉన్నటువంటి 66ని టెస్ట్కి తీసుకున్నారు, టెస్ట్ చేస్తున్నారు 66 శాంపిల్స్ని. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఇప్పుడు ఇచ్చినటువంటి ఆదేశాలు సంచలనంగా మారాయి. బయట ఎక్కడా కూడా అక్కడ తయారు చేసినటువంటి ఈ దగ్గు మందు కానీ జలుబు మందు కానీ అమ్మొద్దు అంటూ చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా కిడ్నీ ఇష్యూస్ ఉన్నటువంటి చిన్నపిల్లలకి ఈ దగ్గు మందు ఇవ్వడం మంచిది కాదు అంటూ కేంద్రం చెప్తోంది. అలాగే ఇక్కడ కొసమెరుపు ఈ దగ్గుమందు మంచిది కాదు అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో లేదు ఇది మంచిదే అని నిరూపించడానికి ఒక డాక్టర్ అదే దగ్గుమందిని తీసుకున్నారు. చివరికి ఆయన కూడా ఆసుపత్రి పాలైనటువంటి పరిస్థితి, చివరికి ఆయన ఆరోగ్యం కూడా పాడైపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయనకి చికిత్స అందిస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలంటూ కేంద్రం సూచిస్తోంది. ఎప్పటి నుంచో దగ్గుమందుకి సంబంధించి ముఖ్యంగా చాలా రకాల అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. చాలా చోట్ల దగ్గుమందు తీసుకోవడం వల్ల అనేక రకాల సమస్యలతో ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు, 5 ఏళ్లలోపు 3 ఏళ్లలోపు చిన్నపిల్లల్లో దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని, కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు, ముఖ్యంగా కిడ్నీ సమస్యలు ఉన్నటువంటి చిన్నపిల్లలకి అసలు దగ్గుమందు ఇవ్వద్దు అంటూ చెప్తున్నట్లుగా తెలుస్తుంది. కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వాలకు ఈ ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మనందరికీ తెలిసిందే ఎంత పెద్ద సంచలనంగా మారిందో రాజస్థాన్, మధ్యప్రదేశ్లో జరిగినటువంటి ఘటన. 11 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో అనేక రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే చాలామంది డాక్టర్స్ దీని మీద రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది వాటి వల్ల ఏ సమస్య ఉండదు, మరి ఇన్నేళ్లుగా లేదుగా అని చెప్తుంటే చాలామంది ఇవి చాలా స్లోగా చాలా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి, లాంగ్ టర్మ్లో వీటి ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు కేంద్రం చెప్పినట్లుగా 2 ఇయర్స్ లోపు పిల్లలకు కానీ కిడ్నీ సమస్యలు ఉన్నటువంటి పిల్లల మీద వీటి ప్రభావం చాలా ఎక్కువగా చూపిస్తుంది అంటున్నారు. అలాగే చిన్నపిల్లలకి ఇచ్చేటువంటి దగ్గుమందు కొంతవరకు తక్కువ ప్రభావం చూపించినప్పటికీ కూడా నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్స్, పెద్దలకి ఇచ్చేటువంటి దగ్గుమందును కనుక చిన్నపిల్లలకి వాడినట్లయితే దాని ప్రభావం చాలా అధికంగా ఉంటుంది అంటూ కూడా తెలుస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా చాలామంది చిన్నపిల్లల్లో కిడ్నీ సమస్యలు పెరగడానికి ఈ దగ్గుమందే కారణం అంటూ కూడా తెలుస్తుంది. కేంద్రం దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తోంది. డ్రగ్ రెగ్యులేటర్ కూడా దీనికి సంబంధించి ఇప్పటికే విచారణ చేస్తుంది. రిమైనింగ్గా ఉన్నటువంటి శాంపిల్స్ అన్నింటినీ కూడా టెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే షాపులకి ఏవైతే శాంపిల్స్ పంపించారో వాళ్ళు ఆ శాంపిల్స్ని తిరిగి వెనక్కి తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు కూడా ఆ శాంపిల్స్ అంటే ఆ దగ్గుమందుని ఎవరు అమ్మొద్దు అంటున్నారు.